హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పదారిల్లు. ఈ అన్నయ్య వదిన మా వారి స్నేహితులు, అంటే మా వారి తోటి ఉద్యోగస్తులు. చాలా కాలం పాటు అంటే 1984లో వీళ్ళిద్దరూ ఒకటేసారి ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. ఆ అన్నయ్య వదినమ్మ మా వారికి పెళ్లి కాకముందు నుంచి ఫ్రెండ్స్ మరియు ఆత్మీయ బంధువు. మాకు 90లో పెళ్ళయింది. అప్పటికి ఈ అన్నయ్య వదినమ్మ వాళ్ళ ఇంటికి తరచుగా వెళ్ళేవారు. చాలా మంచి వాళ్ళు, ఎప్పటికీ అక్కయ్య అని చాలా ఆనందంగా ఉండేవాళ్ళు. ఇంకా మేమైతే వదినమ్మ మా ఇంటికి వచ్చేసరికి పసుపొట్టు ఇస్తున్నాను, ఇంత పెద్ద భారం నా మీద ఎందుకు పెడుతున్నావు అంటే, ఇంటికి వచ్చిన వాళ్ళకు పసుపొట్టు ఇవ్వడం మన సాంప్రదాయం కదా. అలాగే ఈ అన్నయ్య వదిన వాళ్ళు మాకు మందిరంలో ఉన్నప్పుడైతే పుష్కరాలకు వెళ్ళినప్పుడు ఒక 91, 92 ఆ ప్రాంతంలో అనుకుంటా, మాకు అప్పుడు ఒక బాబు, వీళ్ళకి 2 పిల్లలు ఉండేవారు. అప్పటికి వాళ్ళ పిల్లలు మా బాబు అయితే చక్కగా కలిసి నీటిలో చేపలు పట్టుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. దాదాపు వీళ్ళని అప్పుడు చూశానంటే నేను 92లో, ఇప్పుడు మళ్ళీ 2026లో చూస్తున్నాను. వీళ్ళు మన కర్నూలు మీదుగా వెళ్తూ మన ఇంటికి వచ్చారండి. చాలా ఆనందం వేసింది. చాలా ఏళ్ళ తర్వాత ఈ అన్నయ్య వదినమ్మని కలిసేసరికి అయితే నాకు ఎక్కడ లేని సంతోషం కలిసింది, ఆనందం వేసింది. అసలు ఏం మాట్లాడాలో అర్థం అవ్వటం లేదు. తర్వాత అయితే వీళ్ళు మన గార్డెన్ చూసి చాలా మెచ్చుకున్నారు. చాలా బాగుంది, చాలా చెట్లు వేసుకున్నావు కదా, ఇంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు. ఇంకైతే మన గార్డెన్ చూసి చాలా సంతోషపడ్డారు, మనల్ని కూడా చూసి చాలా సంతోషపడ్డారు. వీళ్ళు వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా అనిపించిందండి. ఇంకా తర్వాత అయితే ఈ అన్నయ్య వాళ్ళు వచ్చినందుకు నాకు చాలా ఆనందం వేసింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.